నా పేరు ధరణిపేట ప్రకాశరావు. దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం గణేష ముద్ర కోసం తెలుసుకుందాం. ఎందుకు ఇక్కడికి పేరు పెట్టారు? అందరికన్నా శక్తివంతమైన వాడు కనుక గణేశుడు ఇక్కడ ఆ పేరు పెట్టారు దీనికి. అంటే మన శరీరంలో అతిగా పనిచేసే అవయవాలు ఎటువంటి వస్తువునైనా పట్టుకోగలిగేవి, ఎంత వస్తువులైనా మోయగలిగే శక్తి కలవి చేతులే, కాళ్ళు కావు. చూడండి, నేను ఎంతసేపు నిలబడగానే కాలు పైకెత్తి నిలబడలేం. పడుకొని కూడా 2 కాళ్ళు పైకెత్తి ఒక 2 నిమిషాలు కూడా ఉండలేం. చేతులు చూడండి, పైకి వెళ్తే ఉంచగలం 2 నిమిషాలు, పైన ఉంచగలం, కింద ఉంచవచ్చు, ఎలా ఉంచవచ్చు. బ్యాగులు పట్టుకొని కూడా ఎంతోసేపు ఉండగలుగుతాం. వస్తువులు పట్టుకొని, రాళ్ళు ఇటుకలు పట్టుకొని సంథింగ్ ఏదైనా ఒకటి చేసుకోగలుగుతాం. ఇక్కడ గణేష ముద్ర వలన చేతులకి బలం వస్తాయి, వేళ్ళకి బలం వస్తుంది, అరిచేతులకు బలం వస్తుంది, మణికట్టు భాగాలకి, భుజాలకి, భుజస్కంధాలకి చాలా శక్తి పెరుగుతుంది గణేష ముద్ర వలన. పెరాలసిస్ వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. చేతులు వణుకు జర్కులు వస్తాయి, వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది. సాధన గాలి పీల్చుకొని చేస్తేనే ఈ ముద్ర పనిచేస్తుంది. ఈ గణేష ముద్ర గణపతి అన్నిటికన్నా పవర్ఫుల్ కనుక దీనికి ఆ పేరు పెట్టారు. ఇందులోని పంచతత్వాల్లో ఒక అగ్నితత్వాన్ని కాక మిగిలిన తత్వాలన్నీ కలిసి ఉంటాయి కనుక ఇక్కడ శక్తి వస్తుంది. చూడండి, అగ్ని దహించి పారేస్తుంది, మిగిలినవన్నీ పనిచేస్తాయి. ఇక్కడ అగ్నితత్వం ఏది? బొటనవేళ్ళు వదిలేసి మిగిలిన వేళ్ళు ఒక చెయ్యి ముందు వైపు, ఒక చెయ్యి అరచేయి మన వైపు పెట్టి ఇలా కొక్కెంలా చేయాలి. 2 చేతుల్ని కొక్కెంలా చేసి ఈ విధంగా పట్టుకోవాలి. సైడ్ నుంచి వస్తే ఇలా కనబడుతుంది. చూడండి, ఇలాగైనా ఇక్కడ ఇలా పెట్టినప్పుడు లాగాలి, మళ్ళీ ఫ్రీగా వదిలేయాలి. లాగాలి, బాగా ఇలా లాగుతున్నట్టు కొక్కెంలాగే ఉంచాలి, లాగాలి. కొద్దిగా భుజాలు ఇలా స్ట్రైట్ అవుతాయి, మళ్ళీ వదలాలి. మళ్ళీ గాలి పీల్చుకొని లాగాలి, మళ్ళీ వదలాలి, మళ్ళీ గాలి పీల్చుకొని లాగాలి. మళ్ళీ 5, 6 అతిగా చేయొద్దు. అందుకే కొంతమంది అంటుంటారు లిమిటేషన్ ఉంటే లిటికేషన్ ఉండదని. హాయిగా చేస్తేనే మంచిది. యోగ సాధన ఎక్సర్సైజ్ కాదు, ఏదో ఇలా 50-100 సార్లు అనేసి సార్ నేను చేసేని ఇవన్నీ నొప్పులు వచ్చేసాయి అనకూడదు. ఇక్కడ లైట్గా చేయాలి. మన శరీరం ఎంత వింటే అది దాన్ని అంటారు, మన క్షమానుసారం చేయాలి. లాగాలి, ఇలాగ వదలాలి, లాగాలి. భుజస్కంధాలు పనిచేస్తాయి. సర్వికల్ స్పాండిలైటిస్ మీద మంచి శక్తినిస్తుంది. కాకుండా ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి. పెరాలసిస్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. వణుకుతున్న వాళ్ళు, చేతులు ఇచ్చిన వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది గణేష ముద్ర. ఇది మళ్ళీ ఇందులో గణపతి ముద్ర వేరు, అది పూజల్లో చేసే ముద్ర. ఇక్కడ ఇది గణేష ముద్ర. లాగాలి, 2 చేతులు అది అటు ఇటు లాగుతున్నట్టుగా ఛాతీ లెవెల్లో ఉంచితే పనిచేస్తుంది. ఇలా లాగితే అంత చూడండి, కింద పెట్టి లాగండి, నాభి దగ్గర పెట్టి లాగి చూడండి, అలా ఆయన తలపైన పెట్టి చూడండి, ఇక్కడ పెట్టి లాగి చూడండి, బాగా లాగగలుగుతాం, శక్తి వస్తుంది. ఇలాగైనా లాగవచ్చు, చేయి మార్చైనా చేయవచ్చు. దీని పేరు గణేష ముద్ర. సాధన చేసి చూడండి. ఎవరికైనా మణికట్టు భాగాల్లో, అరచేతుల్లో, వేళ్లలో కానీ, మోచేతుల దగ్గర కానీ, చేతుల్లో కానీ ఎటువంటి చిన్న సమస్యలున్నా పెద్ద సమస్యలున్నా చేయొచ్చు. వణుకుతున్న చేతులు చేయొచ్చు, జర్కిస్తుంటే కూడా చేతులు చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తుంది వీటిలో అంటే, శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి. పుట్టగానే ప్రతి ఒక్కరికి 300 ఎముకలు ఉంటాయి. పెద్దవతే కలిసిపోయి 206 ఉంటాయి. ఈ 206 ఎముకల్లోని ఎక్కువగా చిన్న ఎముకలు ఉండేవి కాళ్ళల్లోనే, చేతుల్లోనే. మిగిలిన శరీర భాగాల్లో ఎక్కువ ఉండవు. చేతిలో చూడండి, ఒక వేలు ఉందంటే ఇలా పెడితే ఇక్కడో ఎముక, ఇక్కడో ఎముక, ఇక్కడో ఎముక. అలా 5 వేళ్ళకి, 4 వేళ్ళకి 4 3 12, వీటికి దీనికి 2 బటన్ వేళ్ళకి 13 14. మళ్ళీ ఈ 5టికి కనెక్షన్ ఇక్కడ దాకా వస్తాయి. అంటే 15 16 17 18 19 ఈ చేతి ఇక్కడ 2 21 ఎముకలు మెయిన్ హెల్ప్ చేసేది. 21 బోన్స్. మీరు ఇంకో 5 సార్లు దాటి లాగారనుకోండి, ఇలాగా మార్చి చేయొచ్చు, లేకపోతే ఒకేసారి ఇలా అనొచ్చు. లాగినప్పుడు ఏమవుతుంది, ఈ చేతి ఎముక ఇవి కూడా పనిచేస్తుంది, ఇక్కడ కాలర్ బోన్ పనిచేస్తుంది. ఎంత బాగా హెల్ప్ చేస్తుంది అంటే, శరీరంలో ఎక్కువ ఎముకలు ఉండేవి చేతులు, కాళ్ళే. ఈ చేతులు పనిచేయగానే ఆటోమేటిక్గా వీటికి బలం వస్తుంది. ఎంత శక్తి వస్తుందంటే ఏ పనైనా హాయిగా చేయగలుగుతాం. ఇది సాధన చేస్తారని అనుకుంటూ ఇంతటితో ముగిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.